కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. సీట్ల సర్దుబాటుపై రెండవ రోజు కూడా చర్చలు జరపనున్నారు. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలు ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సీట్లపై స్పష్టత వచ్చాక ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. సీట్ల సర్దుబాటుపై రెండవ రోజు కూడా వారు చర్చలు జరపనున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పోటీ చేసే స్థానాలు ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సీట్లపై స్పష్టత వచ్చాక ఉమ్మడి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టు తెలియవస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మూర్తి, మనం చూసినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నటువంటి పరిస్థితి. రాత్రి అంతా కూడా ఆయన ఏదైతే అమిత్ షా ఉన్నారో అమిత్ షా నివాసంలో రాత్రి గంటన్నర పాటు కూడా వారి ఇరువురు కూడా అమిత్ షా తోటి మరియు నడ్డా తోటి చర్చలు జరిపినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకి వివరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా పొత్తులో భాగంగా ఎందుకు ముందుకు మనం వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది అనే అంశాలను కూడా అమిత్ షా తోటి నడ్డాతోటి ఇరువురు నేతలు కూడా పంచుకున్నటువంటి పరిస్థితి. పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేన ఇన్ని సీట్లను పోటీ చేస్తూ ఉంది, టీడీపీ ఇన్ని సీట్లలో పోటీ చేస్తూ ఉంది. మీకు ఇన్ని సీట్లు, కొన్ని సీట్లను ఇందులోంచి కేటాయించవలసిన పరిస్థితి ఉంది. కొన్ని సీట్లను అంటే సుమారు ఇన్ననే ఒక అంకెనైతే వారికి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా వారు కాదు కూడదు ఇంకా కొన్ని కావాలంటూ కూడా వారు అడగడం కూడా జరిగినట్టు కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ విషయానంతా కూడా రాత్రి ఈ యొక్క సమావేశం ముగిసినంతరం కూడా టీడీపీ నేతలతో కూడా రాత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. పొత్తు కుదిరేటటువంటి అవకాశం 100% ఉంది. అందరూ కూడా బీజేపీతో పాటు కలిసి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలంటూ కూడా టీడీపీ నేతలకైతే ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నేతలకైతే చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈరోజు మరలా మరి కొద్దిసేపట్లోనే అమిత్ షా నివాసంలో అమిత్ షాని ఇరువురు నేతలు కూడా అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా కలిసి ఈ యొక్క సీట్ల విషయంలో ఒక కొలికైతే అంశాన్ని తీసుకొచ్చేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పటికే బీజేపీ 13 సీట్ల అసెంబ్లీ మరియు 6 పార్లమెంటు స్థానాలను అడిగినట్లుగా కూడా సమాచారం. దాన్ని కుదించి 5 పార్లమెంట్ మరియు 6 అసెంబ్లీ స్థానాలకి ఒప్పుకునే విధంగా చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇరువురు నేతలు కూడా ఈ విషయంపై అటు అమిత్ షా తోటి మరియు ఇంకా ఇతర పెద్దలతో కూడా మాట్లాడడం
కూడా జరుగుతుందని కూడా తెలుస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజైతే ఈ యొక్క పొత్తుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చి ఒక ప్రకటన అయితే కూడా ఇరువురు నేతలతో పాటు బీజేపీ పెద్దలను కూడా కలుపుకుని ఒక ప్రకటన అయితే ప్రెస్ మీట్ ద్వారా చెప్పనున్నట్టుగా కూడా సమాచారం ఉంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీలో ఏదైతే ఇరువురు నేతలతో పాటు బీజేపీ పెద్దలు కూడా కలిపి పొత్తులకు సంబంధించి పూర్తిగా ఎక్కడా కూడా పొరపచ్చాలు లేకుండా ముందుకు సాగే విధంగా రానున్నటువంటి రోజుల్లో, అదేవిధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ విషయంలో కానివ్వండి, ఎలక్షన్ మేనిఫెస్టో విషయంలో కూడా ఎక్కడా కూడా అశ్రద్ధ వహించకుండా శ్రద్ధగా ముందుకెళ్లే విషయంలో కానివ్వండి, అంటే పోటీ చేసే స్థానాల్లో ఎక్కడా కూడా ఈ టీడీపీ పోటీ చేసే చోట జనసేన బీజేపీ సహకరించే విధంగా, బీజేపీ పోటీ చేసే చోట జనసేన టీడీపీ సహకరించే విధంగా, జనసేన పోటీ చేసే చోట బీజేపీ టీడీపీ సహకరించే విధంగా, ఆ విధంగా ఎక్కడ కూడా పార్టీలు ఎక్కడ కూడా భిన్నాభిప్రాయాలకు పోకుండా కేడర్ని అయితే మాత్రం సమాయత్తం చేయడానికైతే సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం ఆ యొక్క అంశాలను కూడా ఎక్కడ కూడా ఏదైనా పొరపాటున ఇలాంటి జరిగినప్పటికీ కూడా ఆ యొక్క పార్టీకి సంబంధించిన నేతలే దాన్ని శ్రద్ధగా తీసుకుని ఆ యొక్క క్లియరెన్స్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ యొక్క సమావేశంలో వారు మాట్లాడుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద జనసేన టీడీపీ బీజేపీ భాగస్వామ్యంగా ఆంధ్రప్రదేశ్లోకి పోటీ అయితే నెలకొనబోతుందని మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది. వైసీపీని ఇంటికి పంపాలంటే జనసేన టీడీపీ బీజేపీ కలవాలన్న పవన్ కళ ఏదైతే ఉందో అది కూడా మరికొద్దిసేపట్లో అమిత్ షాతో మీట్ అయిన తర్వాత ప్రత్యక్షంగా నెరవేరబోతుందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ భాగస్వామి ఎన్డీఏలో ఉన్నటువంటి జనసేన పార్టీ టీడీపీని కూడా ఆ ఎన్డీఏలోకి తీసుకెళ్ళడానికైతే పవన్ కీలక పాత్రే పోషిస్తున్నారని చెప్పాలి. అటు బీజేపీ పెద్దలతోటి, ఇటు టీడీపీ అధ్యక్షుడితోటి, టీడీపీ నేతలతోటి సమాలోచనలు చేసే విధానం మాత్రం పవన్ కళ్యాణ్ చాలా ఎక్కువ టైం కూడా స్పెండ్ చేస్తూ కూడా అనేక విషయాలను అయితే ఆయన చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 3 పార్టీలు కూడా కలిసి వైసీపీ పార్టీని అయితే గద్దె దింపడానికి అయితే సిద్ధంగా ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఇప్పటికే కేడర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి అమిత్ షాతో కలిసి మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ ఏ విధంగా ఉండబోతా ఉంది, ప్రెస్ మీట్లో దీనికి సంబంధించి ఏమేమి సమాధానం చెప్పబోతా అన్నారు అనేది. థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెళ్లనున్నారు. సీట్ల సర్దుబాటుపై రెండో రోజు కూడా చర్చలు జరపనున్నారు. ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలు ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీట్లపై స్పష్టత వచ్చాక ఉమ్మడి ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.